ఈ చిన్న సింప్లిఫికేషన్ క్వశ్చన్ని మామూలుగా ఎట్లా సాల్వ్ చేయాలి, ఎగ్జామ్లో అయితే ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇందులో ఏమి ఇచ్చారు, కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి యాడ్ చేయమంటారు. ఫ్రాక్షన్స్ యాడ్ చేయడానికి మనకి స్టాండర్డ్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఏం చేస్తారు, సో ఇక్కడ డినామినేటర్స్ తీసుకుంటారు 2, 4, 7, 14, 28. వీటన్నిటికీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తారు. ఎల్సిఎం వచ్చి 28. వన్స్ ఎల్సిఎం వచ్చిన తర్వాత డినామినేటర్ ఎన్నిసార్లు పోతుందో చూసుకుని మల్టిప్లై చేసి ఇవే నెంబర్స్ అన్నిటిని కూడా యాడ్ చేస్తారు. ఓకే, ఇది స్టాండర్డ్ ప్రాసెస్. కానీ మీరు ఎగ్జామ్లో అందరికంటే ఫాస్ట్గా తక్కువ టైంలో చేయాలంటే అందరూ చేసే మెథడ్ చేయకూడదు. యూ నీడ్ టు థింక్ డిఫరెంట్. సో మీరేం చేయాలంటే ఈ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం డెసిమల్ వాల్యూస్లోకి మారుతుంది. ఓకే, సో 1 వాల్యూ వచ్చి 1, హాఫ్ అంటే 0.5 కదా, సో 0.5, అండ్ 1/4 అంటే పావు అంటే 0.25. సో జనరల్గా ఈ వాల్యూస్ అందరికీ తెలిసిందే డెసిమల్ వాల్యూస్. అండ్ 1/7, 1/14, 1/28 ఈ వాల్యూస్ ఎక్కువ మందికి తెలియవు. ఓకే, సో 1, 0.5, 0.25 ఈ మూడు యాడ్ చేస్తే ఇక్కడ వరకు మనకి 1.75 వచ్చింది. ఓకే, నౌ 1/4 కంటే 1/7 ఇంకా చిన్న ఫ్రాక్షన్, 0.25 కంటే తక్కువ వస్తుంది. దీనికంటే ఇది ఇంకా ఇంకొంచెం చిన్న ఫ్రాక్షన్, దీనికంటే ఇది ఇంకా బాగా చిన్న ఫ్రాక్షన్. ఓకే, ఆ మూడు కూడా బాగా చిన్న వాల్యూస్ వస్తాయి, 0.25 కంటే తక్కువ, బాగా నెగ్లిజిబుల్ వాల్యూస్ వస్తాయి. సో ఈ మూడు కలిపి యాడ్ చేసిన 1.75కి ఆ సమ్ మొత్తం మ్యాక్సిమం 2 వరకు అవుతుంది తప్ప 3, 4 అంత పెద్ద వాల్యూస్కి రీచ్ అవుతుంది, ఎందుకంటే బాగా చిన్న వాల్యూస్ కాబట్టి. ఓకే, సో ఈ మెథడ్ని అప్రాక్సిమేషన్ మెథడ్ అంటారు. సో దీంతో మీరు ఇలా ఫుల్ మెథడ్ చేయాల్సిన అవసరం, ఎల్సిఎం అనుకోవాల్సిన అవసరం లేకుండా ఆల్మోస్ట్ 3-4 సెకండ్స్లోనే ఈ వాల్యూస్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు.